హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి టిప్స్. ఈరోజు అయితే బియ్యం అయితే కడిగి పెట్టేశాను. అరికెలండి, అరికె బియ్యం అండి. ఇవి కూడా నేను స్టీమర్లో నేనైతే కొన్ని తీసుకుంటున్నాను. ఇవైతే కూడా స్టీమర్ ఇట్లా 3 పాత్రలు ఒకటి తీసుకున్నాను కదండి. ఇందులోనే ఇక్కడ స్టీమర్ పెట్టేసుకోవచ్చు. స్టీమింగ్ చేసుకునేవి ఉంటే నేనైతే నాకు ఇప్పుడు ఏమీ లేదు, అందుకని ఇట్లా అయితే స్టీమర్ అయితే పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నాను. ఇది మా గార్డెన్లో దొరికిన పొందగంట కాబట్టి పెద్దగా ఏమీ ఉండదండి. అంటే బాగు చేసుకునేది అంతా ఏమి మురికిగా అనిపించదు. ఎందుకంటే ఇది ఫ్రెష్గా ఉంది కాబట్టి మాకు అంత మురికి కూడా ఉండదండి. ఏ ఆకుకూర అయినా తీసుకొచ్చుకున్నప్పుడు ఫస్ట్ కొన్ని నీళ్ళతో కడిగేసుకొని జలదరించుకోవటం అంటారు కదండి. అలా జలదరించుకొని రెండోసారి మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని కడిగేసుకుంటే, ఏదైనా ఇసుక ఉంటే నానబెట్టుకొని కడుక్కుంటే ఇసుక ఉంటే కనుక మొత్తం పోయిద్దండి. ఇప్పుడైతే ఈ పొన్నగంటిలోనైతే చాలా పోషక విలువలు ఉంటాయంట. కంట్లకి చాలా మంచిదంట. వారానికి ఒకసారైనా ఇలా పొన్నగంటి తింటే కళ్ళు, ఇప్పుడు అందరికి సైట్ ఉంటుంది కాబట్టి పొన్నగంటి తింటే కళ్ళకి మంచిదంట. నేనైతే ఒక గ్లాస్ పప్పు తీసుకొని ఎక్కువ ఆకుకూర అయితే పెట్టేసుకుంటాను. ఈ మాకు ఉంది కాబట్టి ఇక వెంటనే ఎక్కువ ఆకుకూర పెట్టేసుకుంటే బాగుంటుంది. అంటే కట్టలు ఎప్పుడైనా తీసుకొచ్చుకున్న వెంటనే కూడా మనం ఒలిసి పెట్టుకుంటే బాగుంటుంది. లేకపోతే అదంతా రాలిపోయి పండిపోయి పోయి పొన్నగంటను ఒలుసుకోవడం కూడా కష్టంగా అనిపించింది. ఇట్లా ఒక బుట్టకైతే నేను వేసుకున్నట్టు వేసుకుంటే మళ్ళీ వంపుకుంటే మళ్ళీ అందులో ఉన్న ఇసుక వచ్చేసింది. అందుకని ఇట్లా పైన ఇట్లా వేసేసుకుంటే బాగుండిద్ది. ఆకుకూరలను ఎప్పుడైనా కడుక్కున్నాక కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక కడుక్కున్నాక వాటిలో ఉన్న పోషక విలువలన్నీ పోతాయి అంట. నేనైతే ఇప్పుడు పప్పులోకి ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇలా నేను ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నాను, పళ్ళెం లాంటిది. ఎందుకంటే ఈ టమాటాలు అవి వాటిలో ఉన్న జ్యూస్ అంతా కిందకు పోకుండా ఈ ప్లేట్లోనైతే పెట్టేసుకోవచ్చు. పెట్టుకుని కట్ చేసుకుంటే ఆ జ్యూస్లన్నీ ఉంటాయి. ఇక వీటిని అయితే నేను కందిపప్పులో వేసేసి ఇక ఆకుకూరను కూడా మొత్తం ఒకేసారి ఇట్లా మెల్లిపెట్టినట్టు పట్టుకొని కట్ చేసుకుంటే ఒకేసారి మనకు కటింగ్ అయితే అయిపోయిద్ది. ఈ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఉంది, చూడండి. ఇంకా ప్రెషర్ కుక్కర్ ఎలా వాడాలి ఏంటి, కుక్కర్లు ఈ మధ్య త్వరగా పేలిపోతున్నాయి కదా, అలా పేలిపోకుండా ఏదన్నా నాకు తెలిసిన టిప్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేశాను. ఫుల్ వీడియోలో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి.